హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మంచి డిష్తో వచ్చానండి. అది గోంగూర పులిహార. సూపర్ ఎమ్మి టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి. అది అసలు మీరు ఒక్కసారి రుచి చూసారంటే మాత్రం వదిలిపెట్టరు. ముందుగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైసు, గోంగూర, జస్ట్ కొంచెం చింతపండు, అంతే అండి. తర్వాత ఏమేమి కావాలో నేను ప్రాసెస్లో చూపించేస్తాను. ముందుగా ఈ రైస్ని చక్కగా వాష్ చేసేసుకుందాము. 2-3 సార్లు కడిగేసుకుంటే సరిపోతుందండి. ఈ కప్పుతోటి నేను 2.5 కప్పులు రైస్ తీసుకున్నాను. దాంతోటే 3 కప్పులు వాటర్ కూడా తీసుకున్నానండి. నాకు పక్కాగా సరిపోయింది చక్కగా. ఎందుకంటే రైస్ మెత్తబడితే పులిహోరకి బాగుండదు కాబట్టి కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇందులో కొంచెం చిటికెడు పసుపు, కాస్త ఆయిల్ వేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఈ లోపల వేరే ప్రాసెస్ చూద్దామా. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో చిన్న స్పూన్ తోటి మెంతులు తీసుకున్నాను. అదే స్పూన్తో ఆవాలు, నెక్స్ట్ పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, 1 స్పూన్ మినప్పప్పు, కాస్త ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి తీసుకోండి ఎండుమిర్చి. తర్వాత మిరియాలు కూడా కొన్ని తీసుకున్నాను. తర్వాత ఇంగవ వేసేసుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు, ఇంగవ వాసన పడని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. మళ్ళీ కాస్త 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులోనే గోంగూర కూడా 2 పిడికిళ్ళు తీసుకున్నానండి నేను. ఇందులోనే సాల్ట్, కాస్త పసుపు వేసేసి మగ్గించుకోవాలి. చూసారుగా, ఇలా మగ్గించుకోవాలండి. చాలా ఈజీగా మగ్గిపోతుంది. లేత గోంగూర అయితే ఈజీగా మగ్గిపోతుందండి. చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను, అది ఇందులో వేసేసుకున్నానండి. చూసారుగా ఎంత ఈజీగా మగ్గిపోయిందో. చాలా ఈజీగా తొందరగా మగ్గిపోతుంది. లేత గోంగూర అయితే. కాస్త ముదురుదైతే ఇంకొంచెం టైం పడుతుంది. ఇందాక వేయించేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాము. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో గోంగూర ఆరిపోయింది. ఈ గోంగూరను కూడా మిక్సీ పేస్ట్లా పట్టేసుకుందాము. ఇలా పట్టేసుకోవాలండి. అంతే. 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని తాలింపు కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేయించుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేసేసుకొని జీడిపప్పు కూడా వేసుకుంటానండి. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు చక్కగా వేయించేసి ఇందులోనే ఇందాక మిక్సీ పట్టిన కారం కూడా వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. తర్వాత అందులోనే ఈ గోంగూర పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని జస్ట్ 1 మినిట్ అలా వేయించేసుకుంటే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి వేయలేదండి. పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. చక్కగా ఈ అన్నాన్ని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. గోంగూరలో సాల్ట్ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ అనేది. తర్వాత చక్కగా కలిపేసుకొని ఇందులో ఇరికిరికి అవుతుంది, వేరే దాంట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా కలిపేసుకొని బాగా కాలుతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇది సాల్ట్ కొంచెం తక్కువైందండి, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారుగా, ఎమ్మి గోంగూర. అసలు గోంగూర అంటే టేస్ట్ చేసిన తర్వాత ఎవరు వదిలిపెట్టారండి. అసలు గోంగూర అంటేనే అందులో వైబ్రేషన్స్ ఉంటాయి. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర మటను, గోంగూర చికెను, ఏదైనా సరే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.